ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈరోజు ఉదయకాల సమయమున మీకు మిక్కిలి ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మనితో అనుదినం జీవించడం గొప్ప భాగ్యమే కదా. ఈరోజు ఉదయం మీ యొక్క తలంపులకు ఒక ముఖ్యమైన దేవుని యొక్క ఆలోచన మీ కొరకు చదువుతున్నాను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1వ అధ్యాయం 15వ వచనమును మీ కొరకు చదివాను. కాలేబ్ తన యొక్క కుమార్తెకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును గురించి వ్రాయబడింది. దక్షిణ భూమిని ఇచ్చాడు. ఆ మెరక మడుగులను పల్లపు మడుగులను నీటి బొగ్గలు నిండినవిగా ఇచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చే సత్యం ఏమిటి తెలుసా? మీరు ఆయన ద్వారా పొందిన అభిషేకం మీలో నిలిచియున్నది. మీరు పొందినటువంటి అభిషేకమును మీరేం చెయ్యాలి? ప్రజ్వలింపచేసి ప్రార్థించాలి. ఆ రీతిగా ఆత్మవశులై మీరు ప్రార్థించగా మీలో 2 అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదములు పనిచేస్తాయి. ఈ వచనములో నుంచి ఒక పాఠమును ప్రభువు నాకు నేర్పించాడు. ఒకటి పైనుండి వచ్చేటువంటి ఆశీర్వాదం, అది ఉన్నతమైన ఆశీర్వాదములను చూపిస్తుంది. ఆ యొక్క దిగువ భాగము నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదములు భూ సంబంధమైనటువంటి అభివృద్ధి, ఆ సంపూర్ణ సంతోష సమాధానమును చూపిస్తుంది. మీలో కుమ్మరింపబడిన పరిశుద్ధాత్ముడు మిమ్ములను ఈ 2 ఆశీర్వాదముల చేత నింపుటకు ఆయన కృపగలవాడు. మనమేం చెయ్యాలి? మీరు పొందినటువంటి అభిషేకములో మీరు నింపబడి ప్రార్థించి వేకువనే ప్రభు యొక్క చిత్తానికి అప్పగించుకొని, పరిశుద్ధాత్ముడా, నా యొక్క సమస్త కార్యములను మీ చేతికి అప్పగిస్తున్నాను, మీరు నడిపించండి అని మీరు వ్యక్తిగతముగా కొద్దిసేపు ఆత్మవశులై ప్రార్థించండి. ప్రార్థించగా భూ సంబంధమైన ఆశీర్వాదములు ఈరోజు మిమ్ములను వెతికి వచ్చాయి. పరసంబంధమైన ఆశీర్వాదములతో ప్రభు మిమ్మల్ని నింపుతాడు. ఒకటి మీరు తెలుసుకోవాలి. యెషయా ప్రవచన పుస్తకములో 32వ అధ్యాయం 15వ వచనం, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు మనము కనిపెట్టుకోవాలి. అప్పుడు అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షముగాను ఉండును. మనము పరిశుద్ధాత్మలో నింపబడగా అరణ్యము లాంటి కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం అది అభివృద్ధి అవుతుంది. బిడ్డలారా, ప్రభు ఆ కృపలతో మిమ్మలను నింపునట్లు, మీ కొరకు నేను ప్రార్థించినట్లు మీరు తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థించండి. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, ప్రభువా, దినము మేము మీతో నడవడం, మీతో అలవాటవ్వడం, మీ దగ్గర ఎదురు చూడడం, ఈ దినమందు మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారయ్యా. ప్రభువా, పరసంబంధమైన ఆశీర్వాదములు, భూ సంబంధమైన ఆశీర్వాదము నాకు ఇమ్ము అని అడుగుతున్నారు. తండ్రి, పరిశుద్ధాత్ముడా, వాక్యములో మీకు నది అని వ్రాయబడి ఉందయ్యా. మీకు నది అని ఒక పేరు పెట్టబడింది. ఆ జీవ నది మీ బిడ్డలలో ప్రవహించాలయ్యా. ఒక నూతన అభిషేకం మీ బిడ్డల మీద కుమ్మరించి ఈ దినమంతా విజయపు దినముగా ఆశీర్వదించండి. సమాధాన ప్రభు మీరు తోడై ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.